థ్రిఫ్ట్ స్టోర్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ థ్రిఫ్ట్ స్టోర్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ థ్రిఫ్ట్ స్టోర్లో పర్టికులర్గా ఎలాంటి థింగ్స్ సెల్ చేస్తారు, మన తెలుగు పీపుల్కి, మన తెలుగు ఫ్యాషన్ ఎంతూసియాస్ట్లకి ఎలాంటి థింగ్స్ అనేవి యూస్ఫుల్ ఉంటాయి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే, ఆదాబ్, హెల్లో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ స్పాట్. ఈ ఛానల్లో మనం కంప్లీట్గా తెలుగు ఫ్యాషన్ బేస్డ్ ఛానల్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, కమ్ లెట్స్ జాయిన్ ద గ్యాంగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి టు గెట్ నోటిఫైడ్. ఫస్ట్, మీరు థ్రిఫ్ట్ స్టోర్ అంటే యూజ్డ్ క్లాత్స్, సెకండ్ హ్యాండ్ క్లాత్స్ అని అనుకోవడం మానేయండి. ఈ పర్టికులర్ థ్రిఫ్ట్ స్టోర్లో అయితే యూజ్డ్ క్లాత్స్ అయి ఉండొచ్చు, బ్రాండ్ న్యూ క్లాత్స్ అయి ఉండొచ్చు. సో ఇలా 2 types ఆఫ్ క్లాత్స్ వేరియేషన్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి అన్నమాట. అయితే ఈ థ్రిఫ్ట్ స్టోర్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పేసి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్ని ఎందుకు ఇంత ఫారిన్ కంట్రీస్లో ఇనిషియేట్ చేశారా అంటే, సో ఇలా ఈ థ్రిఫ్ట్ స్టోర్ త్రూ సెల్ చేసిన క్లాత్స్ అనేవి, వాటి నుంచి వచ్చే ప్రాఫిట్స్ అయినా ఏవైనా కూడా చారిటీకి డొనేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట ఫారిన్ కంట్రీస్లో. సో ఇప్పుడు ఈ థ్రిఫ్ట్ స్టోర్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు మన తెలుగు పీపుల్కి ఇది ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, మనీ. ఇండియాలో అయితే 50, 100, 150, 200 ఈ రేంజ్లో ఉంటాయన్నమాట థ్రిఫ్ట్ స్టోర్లో ప్రైజెస్ అనేవి. సో లైక్ ఢిల్లీలో సరోజినీ మార్కెట్ చూసుకోండి, ఇవన్నీ దే కమ్స్ అండర్ థ్రిఫ్ట్ స్టోర్ ఓన్లీ. సో ఇలా మనకి బ్రాండెడ్ క్లాత్స్ అనేవి మనం ఫుల్ అమౌంట్ పే చేయకుండానే మనకు వస్తున్నాయంటే సో ఫేర్ బెటర్ కదా. సో మనం ఈ థ్రిఫ్ట్ స్టోర్ అనేది ఇలా ప్రిఫర్ చేయవచ్చు. సో ఇలా మనీ సేవ్ చేయడానికి బెస్ట్ గో టు షాపింగ్ అని చెప్పొచ్చు. నెంబర్ 2, యూనిక్నెస్. సో బయట మనం చూసినట్టయితే ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ లైక్ H&M కానివ్వండి, జూడియో కానివ్వండి, అక్కడ పర్చేజ్ చేసిన క్లాత్స్ అనేవి మనం చాలా పీపుల్ దగ్గర చూస్తూ ఉంటాం. సో మనం బయటకు వెళ్తే మనం వేసుకున్న క్లాత్స్ ఫ్రమ్ జూడియో కానీ, H&M కానీ, సో చాలా మంది వేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ థ్రిఫ్ట్ స్టోర్లో మనం పర్చేజ్ చేసిన క్లాత్స్ ఎలా ఉంటాయంటే, లైక్ యూనిక్గా మనం పర్చేజ్ చేసిన పీస్ అనేది వేరే వాళ్ళ దగ్గర ఉండదు. అండ్ లైక్ సో మెనీ వింటేజ్ క్లాత్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట అక్కడ. సో ఇలా మనం థ్రిఫ్ట్ స్టోర్ నుంచి పర్చేజ్ చేసిన క్లాత్స్ అనేవి మన బయట ఎక్కడ కూడా చూడడానికి కనిపించవు అన్నమాట. సో ఇలా మనం థ్రిఫ్ట్ స్టోర్ త్రూ మనం వింటేజ్ పీసెస్ కానీ, ఓల్డ్ పీసెస్ కానీ, మంచి యూనిక్ పీసెస్ కానీ పర్చేజ్ చేయవచ్చు. నెంబర్ 3, ఎన్విరాన్మెంట్. దీనివల్ల ఎన్విరాన్మెంట్ సేవ్ చేయడమే కాకుండా ఒక గార్మెంట్ లైఫ్ని కూడా మనం ఎక్స్టెండ్ చేయవచ్చు. ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎలా అయితే పాడవుతుందో, సో ఇలా మనం థ్రిఫ్ట్ స్టోర్ నుంచి క్లాత్స్ అనేది పర్చేజ్ చేసి ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్స్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తగ్గించవచ్చు. సో ఇలా చేయడం వల్ల మనకేమవుతుందంటే మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయవచ్చు. అండ్ గాయ్స్, ఫైనల్ పాయింట్ ఏంటంటే, వీ కెన్ హ్యాపీలీ పర్చేస్ ఫ్రమ్ ద థ్రిఫ్ట్ స్టోర్. ట్రస్టెడ్ థ్రిఫ్ట్ స్టోర్ నుంచి మనం ఎలాంటి క్లాత్స్ అయినా పర్చేజ్ చేయవచ్చు. లైక్ ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి. ఇన్స్టాగ్రామ్లో చాలా థ్రిఫ్ట్ స్టోర్ పేజెస్ ఉంటాయి. సో మనం వాటిని రివ్యూస్ చూసి సో వాళ్ళు స్టోరీ హైలైట్స్ కూడా అప్లోడ్ చేస్తారన్నమాట. సో అవన్నీ మనం అనలైజ్ చేసి వీ కెన్ పర్చేస్ ఫ్రమ్ ద థ్రిఫ్ట్ స్టోర్. ఇంకెందుకు లేదు, హ్యాపీగా థ్రిఫ్ట్ స్టోర్ నుంచి యూనిక్ పీసెస్, వింటేజ్ పీసెస్ అనేవి పర్చేజ్ చేసి మీ ఫ్రెండ్స్ ముందు యూనిక్గా కనబడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్.